మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూలత వ్యక్తమైంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సానుకూలత వ్యక్తం అవటమే కాకుండా 2019లో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తిగా ఎదుగుతుంది అనేటువంటి ఆ భావన అందరిలో ఉంది. కానీ ఎప్పుడైతే ప్రత్యేక హోదా అంశం తెర మీదకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, ప్రత్యేక హోదా గురించి వీళ్ళు మాట్లాడటం లేదు, అంటే ముఖ్యంగా మోడీ గారు కూడా తిరుపతి సభలో అంటే బిడ్డ కోసం తల్లిని చంపేశారు, మేము వస్తే డెఫినెట్గా మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన చెప్పటం, తర్వాత వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని ఆ రోజు రాజ్యసభలో మాట్లాడతాం, ఇవన్నీ అయిన తర్వాత ప్రజల్లో ఒక సెంటిమెంట్ లాగా మారింది ప్రత్యేక హోదా. కానీ ఆ ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు బీజేపీ ఎన్డీఏ సర్కారు అనేటటువంటి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ ఎదుగుదల ఆగిపోయింది అనేటువంటి భావన ఉన్నదండి. దానికి అంటే ఇప్పుడు సెంటిమెంట్, ప్రత్యేక హోదా సెంటిమెంట్ అనేటువంటిది ప్రజల్లో క్రియేట్ చేశారండి, క్రియేట్ చేశారు. ప్రత్యేక హోదా ఆ రోజున ఇస్తామని రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని లీగలైజ్ చేయలేదు. దాని వరకు ఒక మాట చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు సమయం ఉంది. ఆ రోజున రాష్ట్ర విభజనకి ఒప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి ఏమి కావాలి అని చెప్పేసి పార్లమెంట్లో నిలబడి అలగాల్సినటువంటి పార్లమెంటు సభ్యులు అడగకుండా బాధ్యతారహితంగా, రాజకీయ పార్టీలేమో విభజనకు ఒప్పుకుంటామని పార్టీ పరంగా ఇస్తారు, పార్లమెంటు సభ్యులేమో సమైక్యాంధ్ర అని పార్లమెంట్లో గొడవ చేస్తారు. ఈ రాష్ట్ర విభజన ఆగదు అని చెప్పేసి సమైక్యాంధ్ర పేరుతో ఆ రోజున ప్రజల్ని మోసం చేసినారు రాజకీయ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యులు. రాష్ట్ర విభజనకు మేము సిద్ధము అని చెప్పేసి, రాష్ట్ర విభజన జరిగితే ఏం కావాలి అని చెప్పేసి అడిగింది ఒక భారతీయ జనతా పార్టీనే. అడిగిన భారతీయ జనతా పార్టీని ఈ రోజున ప్రజల్లో తప్పు పట్టించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆ రోజున ఒక ప్రతిపక్షంలో ఉండగా ఒకటి కావాలని 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కావాలని అడుగుతామండి ప్రభుత్వ పరంగా. అడిగినప్పుడు 50 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. 50 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఆ 50 రూపాయలకి ఇవ్వడానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు తీసుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్నట్టు తప్పు అడగటం ప్రతిపక్షంలో ఉన్నట్టు తప్పు అన్నట్టు ఈ రోజున అది కూడా తప్పు అన్నట్టు ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు 5 సంవత్సరాలు ఇస్తాను ఏదైతే డిమాండ్ చేసినారు, 10 సంవత్సరాలు డిమాండ్ చేసినప్పుడు 5 సంవత్సరాలు ఇస్తామని ఒప్పుకున్నారు. 5 సంవత్సరాలు ఇస్తామని ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇవ్వడానికి తగినటువంటి లీగలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అందా కాదా? అంటే మీరు ఇందాకన్నారు ప్రభుత్వం బాధ్యత నుంచి ఆ రోజున తప్పుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను 1,000 సంతకాలు పెడతాను, 1,00,000 సంతకాలు పెడతాను అని అంటే ఆ రోజున మోసం చేసి ఈ రోజున మోసం చేస్తున్నట్టే కదా. టెక్నికల్గా అది కుదరదని తెలిసే ఆ రోజున లీగలైజ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం ఆ రోజున చేసినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా అది కుదరదు, అందుకనే దాన్ని క్యాబినెట్లో పెట్టలేక ఊరిక పాసింగ్ రిమార్క్స్ లాగా ప్రధానమంత్రితో చెప్పించి మోసం చేసి ఈ రోజున అది టెక్నికల్గా ఇవ్వడానికి కుదరదని. అంటే మీరు ఇందాక ఏమన్నారు, ముంపు మండలాలని వాళ్ళు కలపలేదు, మేము ఏదైతే ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత కలిపి ఏర్పాటు చేసాం, ఆర్డినెన్స్ కలిపారు. అట్లానే దీన్ని కూడా పెట్టించచ్చు కదా ప్రత్యేక హోదా అంశాన్ని. అంటే ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటిది భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి కూడుకున్నటువంటి సంబంధించినటువంటి ఇష్యూ. ఇవాళ దీన్ని కదిలిస్తే మళ్ళీ అమెండ్మెంట్కి పెడితే ఇప్పుడు మాకు వాళ్ళకి ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ మా సంగతి ఏంటి మాకు కూడా ఇవ్వమని చెప్పేసి అన్ని రాష్ట్రాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఆలస్యం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొని ప్యాకేజీ ఇవ్వటం జరిగింది. మీరు తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తే అనేకమైనటువంటిది అంటే ప్రభుత్వ పరంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే పరిపాలనా వైఫల్యాలు కానివ్వండి. దీని మీద మీరు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఒక సజెషన్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఎప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా వెనకాడలేదు. అది కూడా ఇప్పుడు దాన్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు కూడా మా హరిబాబు గారు. మరి